హాయ్ ఫ్రెండ్స్, రాజుల రాజైన యేసుక్రీస్తు నామములో మీకు నా శుభములు. నేటి మన టాపిక్ ఇర్మియా విరచితమైన 22 అధ్యాయాల రాజుల మొదటి గ్రంథం. దీనిలో 1 నుండి 11 అధ్యాయాలు సొలొమోను పాలన, 12 నుండి 16 ఇశ్రాయేలు లేదా ఎఫ్రాయిం రాజ్యము యూదా రాజ్యములుగా విభజన, అహియా ప్రవక్త పరిచర్య, 17 నుంచి 22 ఏలియా ప్రవక్త పరిచర్య. 1వ అధ్యాయంలో రాజకుమారుల కుట్రలను వమ్మచేసి సొలొమోనును రాజుగా చేసిన దావీదు, 2లో దావీదు చివరి మాటలు రాజనీతి చతురత, 3లో సొలొమోనుకు దేవుని ప్రత్యక్షత, అతని కోరిక మేరకు జ్ఞానప్రసాదం, 4 సొలొమోన్ రాజ్యస్థాపన అభివృద్ధి, 5లో తూరు రాజైన హీరాము సొలొమోన్కు అందించిన సహకారం, 6లో సొలొమోన్ యెరూషలేంలో 7 సంవత్సరంలో దేవుని ఆలయ నిర్మాణం, 7లో సొలొమోను అంతఃపుర నిర్మాణం, 8లో సొలొమోను మందిర ప్రతిష్ట ప్రార్థన, 9లో సొలొమోనుకు రెండవసారి దైవ ప్రత్యక్షత, 10లో శాబదేశ ప్రాణి సొలొమోన్ను సందర్శించుట, 11లో సొలొమోను బహుభార్యాత్వము, నా భూతో నా భవిష్యత్తు నీ వంటి రాజు ఉండడన్న సొలొమోను పతనం, ఆ దేవుడు 2 సార్లు గద్దించిన వెనకపోవట, 12లో ఐక్య ఇశ్రాయేలు 2 ముక్కలు అగుట, 13లో అవిధేయుడైన దైవజనుడు, 14లో యెరబాము రెహబాముల పాలన, ఇశ్రాయేల్లో విచ్చలవిడి విగ్రహారాధన, 15లో అబియా ఆసా నాదాబు బయషా రాజుల పాలన, 16లో ఏలా జిమ్రి ఒమ్రి అహాబు రాజుల పాలన, 17లో ఏలియా సారపతి విధవరాల కుమారుని బ్రతికించుట, 18లో ఏలియా బయలు ప్రవక్తలను సవాలు చేయుట, 19లో ఏలియా యెజబెల్ వద్ద నుండి పారిపోవట, 20లో అహాబుకు సిరియన్లపై విజయం, 21లో అహాబు యెజబెలు నాబోతును చంపి ద్రాక్ష తోటను దురాక్రమణ, 22లో యెహోషాపాతు రాజ్యం అహాబు దుర్మరణం. దీనిలో క్రీస్తు రూపము. యేసు స్వయంగా మత్తయి 12:42లో పలికినట్లు సొలొమోనులోను పేరులో సమాధానాధిపతిగాను అతని జ్ఞానంలోను ఎఫెసీ 2:21 వలె దేవాలయంలో ఆత్మ సంబంధమైన మందిరముగాను క్రీస్తును చూస్తాం. ఫ్రెండ్, అట్టి క్రీస్తును రక్షకునిగా అంగీకరించు, యేసుతో రాజుగా పాలిస్తావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.